ఈ వీడియోలో పేరోల్ నిధి సైట్కి సంబంధించి కొంత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. అదేంటంటే మనకి పేరోల్ వెబ్సైట్లో మాస్టర్ డేటాలో సిపిఎస్ ఎంప్లాయీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ ఎంట్రీ అని చెప్పేసి ఈ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి డేటాని ఏ విధంగా సబ్మిట్ చేయాలనేది ఆల్రెడీ ఇదివరకే వీడియో చేయడం జరిగింది. ఈ ఆప్షన్లో మొదట్లో మనల్ని ఓన్లీ ఎస్ నో అదేవిధంగా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డేట్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ డేటా అడిగారు. ఇప్పుడు ప్రెజెంట్ ఈ సర్టిఫికేట్ని అంటే ఎవరైతే ఎస్ అని చెప్పి ఇస్తారో వారి యొక్క అపాయింట్మెంట్ ఆర్డర్ కాపీని అప్లోడ్ చేయడానికి కూడా ఇక్కడ మనకి ఆప్షన్ ఎనేబుల్ చేశారు. కాబట్టి ఎవరైతే ఇదివరకు సబ్మిట్ చేశారో అంటే మొత్తం ఎస్ నో అని చెప్పి ఇచ్చేసేసి సేవ్ చేసేసి తర్వాత డీడు గారి యొక్క బయోమెట్రిక్ ఆథెంటికేషన్తో ఎవరైతే కన్ఫర్మ్ చేశారో వారందరూ కూడా మరలా ఇక్కడ ఆ సర్టిఫికెట్ని అంటే అపాయింట్మెంట్ ఆర్డర్ని ఈ అపాయింట్మెంట్ ఆర్డర్ ఎవరిదంటే ఇక్కడ ఈ ఆప్షన్స్లో ఎవరైతే ఎస్ అని చెప్పి ఇచ్చారో వారికి సంబంధించి మాత్రమే ఇక్కడ అపాయింట్మెంట్ ఆర్డర్ని అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఇక నో ఇచ్చిన వారికి మాత్రం మనం ఇక్కడ అప్లోడ్ అని చెప్పి అడగదనమాట. ఇక్కడ ఎస్ ఇచ్చిన వారికి మాత్రమే ఎదురుగా బ్రౌజ్ అని చెప్పేసి ఆ అపాయింట్మెంట్ ఆర్డర్ కాపీని అప్లోడ్ చేయడానికి ఇక్కడ ఆప్షన్ అనేది కనిపిస్తుంది. ఇంకా మిగతా వారికి కనపడదు. కాబట్టి ఇదివరకు కన్ఫర్మ్ చేసిన వారు మరలా ఇక్కడ ఈ ఆప్షన్ ఓపెన్ చేసేసి మరలా ఆ అపాయింట్మెంట్ ఆర్డర్ని ఇక్కడ బ్రౌజ్ మీద క్లిక్ చేసేసి అప్లోడ్ చేసేసి ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేయాలి. ఇలా ఎస్ ఇచ్చిన వారందరివి కూడా కంపల్సరీగా ఈ విధంగా ఆ అపాయింట్మెంట్ ఆర్డర్ని అప్లోడ్ చేసేసి ఫైనల్గా ఇక్కడ ఈ సీరియల్ నెంబరు ఈ మొత్తాన్ని సెలెక్ట్ చేసేసుకొని మరలా అప్రూవ్ విత్ బయోమెట్రిక్ ఆప్షన్ మీద క్లిక్ చేసేసి డీడీ గారి యొక్క బయోమెట్రిక్ ఆథెంటికేషన్ సహాయంతో మరలా ఈ డేటాని సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది.